హర హర మహాదేవ్. మనమైతే ఇప్పుడు త్రివేంద్రంలో అయితే ఉన్నాము. మనం ముందుగా ఛార్జింగ్ అనేది పెట్టేసుకున్నాను. నేను ఛార్జింగ్ పెట్టేసుకొని మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇప్పుడు ఏమన్నా బయట తినేసినాను నేను ఫుడ్ అయితే. ఇక మధ్యలో ఆగి నేను ఇక్కడ ఒక సోడా అనేది తాగుతున్నా. సోడా అయితే ఒక విచిత్రంగా ఉంది భయ్య. ఒకసారి అయితే చూడండి మీరు. ఇక మనకైతే సోడా అయితే ఇస్తారు. అంకుల్ వాట్స్ దిస్? టెల్ వాట్స్ దిస్? 60. No, not the price. Jam bakia. Nellika jam bakia. This is Nellika. This is jam bakia. Okay. It is sweeter. Salt. Okay. Location. Kadavu. Yeah. This is what's the famous for? We have a chai kada. Huh? We have a chai kada. And this view, that sea. Yeah. Most wonderful place, bro. Come to Trivandrum, bro. Yeah. మన బాతింగ్ అయితే ఒక రివర్ అయితే ఎత్తుక్కున్నా. ఇక బాతింగ్ అయితే అయిపోయింది. ఫ్రెష్ అయితే అయిపోయిన అవుట్ఫిట్ చూడండి భయ్య. దీని మీద షర్ట్ కూడా తీసేయాలి అక్కడికి వెళ్ళిన తర్వాత. అండ్ పైన కూడా ఇంకొక టవల్ ఒకటి వేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే వేసుకుంటాను నేను. మీరు కూడా నాలాగా అయితే దీనిలో అయితే స్నానం చేయకండి భయ్య. స్విమ్మింగ్ వచ్చినా కానీ ఇది లోతు ఎంత ఉంటుంది అంటే దాదాపు ఒక 15 ఫీట్స్ అయితే పక్కా ఉంటుంది భయ్య. మీరైతే అంత రిస్క్ అయితే చేయకండి నాలాగా. చలో ఇప్పుడైతే వెళ్ళిపోదాం అడిగి భయ్య. మనం ఫైనల్గా అయితే టెంపుల్కి అయితే వచ్చేసినాము. టెంపుల్ నుంచి ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని, ఎలక్ట్రానిక్స్ ఏం ఎలవ్ లేదంట లోపలికి. మరి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే మనం ఇక్కడికి వచ్చేద్దాం. మళ్ళీ వచ్చేసి మనం వేరే టెంపుల్ కూడా ఒకటి ఉంది, అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. మనమైతే పోయి మనం వెళ్ళిన గుడి వ్యూ అయితే చూడండి భయ్య. మనమైతే తిరిగి వచ్చేసినాం. మనమైతే గోపురం అయితే వెళ్ళి చూద్దాం అటువైపు. వెళ్ళే దారిలో అయితే ఇక్కడ అనంతనాగ క్షేత గుడి అయితే ఉంది. ఇక్కడ మనమైతే విజిట్ అయితే చేస్తున్నాం. మనకు కూడా తెలియదు, మన అంకుల్ అనేది చెప్పేసి చెప్తున్నాడు. ఇది చాలా ఓల్డ్ అయితే గుడి అంట. లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. अनंतनाग का मंदिर है जिसमें पद्मनाभ जी लेटे हुए हैं और यहाँ पे बिलो नारायण स्वामी जी को बाल रूप में दर्शन दिए थे इस प्लेस पे. మనమైతే ఫ్రంట్ సైడ్కి వచ్చేసినాం. నా బ్యాక్ సైడ్ అయితే గోపురం ఉంది. మీకైతే చూపెడతా చూడండి. కొంచెం దూరం వెళ్ళి అయితే చూపెడతా, ఎందుకంటే దగ్గర నుంచి అయితే వ్యూ చాలా తక్కువ ఉంది భయ్య. మీకైతే మంచి వ్యూ కావాలి కాబట్టి నేను ఇంతగానం నడుచుకుంటా మళ్ళీ స్ట్రైట్గా ఫ్రంట్కి వచ్చి మరీ తీస్తున్నా. చూడండి ఒకసారి భయ్య. ఫ్రంట్ సైడ్ అయితే వ్యూ అయితే చూడండి, మామూలుగా అయితే లేదు. ఇదే గోపురం భయ్య మనకి. భయ్య మనకు అక్కడ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత మనం ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఇంకొక గుడికి అయితే వచ్చేసేయండి. అట్టుకుల అని చెప్పేసి ఒక గుడి ఉంది, మన కాళీమాతది. మన కాళీమాత గుడికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం భయ్య. ఫ్రెండ్స్ అయితే చూపెడుతున్నా, ఒక్కసారి క్లిప్ అయితే చూడండి. మనకి స్టార్టింగ్ అయితే ఎంట్రన్స్ అయితే ఇట్లానే ఉంటుంది భయ్య. మొత్తం మొబైల్స్ అయితే లోపలికి వెళ్ళలేదు, రికార్డ్ అయితే. నేనైతే మీకు దర్శనం అయిపోయిన తర్వాత అయితే చూపెడుతున్నా. నా మొబైల్ అనేది డిక్కీలో పెట్టేస్తాను నేనైతే భయ్య. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పక్కా ఈ మాతనైతే దర్శనం చేసుకోండి భయ్య. ఎందుకంటే ఈ మాత చాలా పవర్ఫుల్ అంట. దర్శనం చేసుకుని అయితే వెళ్ళండి. ఇక మనమైతే టెంట్ దగ్గరికి వెళ్ళి కలుద్దాం. చలో. మనకైతే మధ్యలో అన్న వాళ్ళు అయితే కలిసిర్రు. మన అన్న వాళ్ళు అయితే ఇక్కడనే ఉంటారంట. మనకైతే మొత్తం సజెషన్స్ అయితే ఇస్తున్నారు, మంచిగా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి మొత్తం సజెషన్స్ అయితే ఇచ్చారు. మన అన్న వాళ్ళని అయితే చూడండి. ఇక మనకు కూడా చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఇక అయితే అరిమల్ల శివ టెంపుల్ అయితే మిస్ చేసినాం భయ్య. ఇక్కడ మనకి బీచ్ సైడ్ అనేది వస్తుంది, అది మనమైతే మిస్ చేసుకున్నాము. ఎందుకంటే ఇక మనం బ్యాక్ సైడ్ వెళ్ళొద్దు అని చెప్పేసి ఇక ఒకటి పెట్టుకున్నాము. ఇక బ్యాక్ సైడ్ వెళ్ళొద్దు అని చెప్పేసి పెట్టుకున్నా భయ్య. ఇక ఏం చేయాలి, మనం దగ్గర అది 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ అని చెప్పేసి ఉంది. ఇక రేపు ఎటు వెళ్దామని చెప్పేసి ఇక తర్వాత వీడియోలో చెప్తాను మీకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పడబడ కొట్టండి బాయ్.